ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ అయినటువంటి జెరౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. జెరౌండ్ ఏ gerund is a verb plus ing form that acts like a noun in a sentence. అంటే జెరండ్ అనేది ఒక వెర్బ్కి ఇంగు కలిపి దానిని నౌన్లా ఉపయోగించే రూపం. అంటే ఇది రూపంలో వెర్బ్లా కనిపించిన వాక్యంలో మాత్రం నౌన్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీడింగ్ ఈజ్ మై హాబీ. ఇక్కడ రీడ్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ రీడింగ్. ఇక్కడ రీడింగ్ అనేది జెరండ్. నెక్స్ట్ స్ట్రక్చర్. జెరండ్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ నథింగ్ బట్ V4ని జెరండ్ అని అంటాం మనం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే రీడింగ్ వెర్బ్, రీడింగ్ V4. ప్లేయింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్. ఇక్కడ రీడింగ్, ప్లేయింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ అనేవి క్రియలు అయినా వాక్యంలో యాక్షన్ని సూచిస్తూ నౌన్గా వాడబడ్డాయి. ఇప్పుడు మనం ఫంక్షన్స్ ఆఫ్ జెరౌండ్ చూద్దాం. జెరౌండ్ కెన్ యాక్ట్ యాజ్ ఒక వాక్యంలో ఎలా మనం యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. జెరౌండ్ కెన్ యాక్ట్ యాజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్లో అంటే ఒక వాక్యంలో సబ్జెక్టుగా, అంటే వాక్య ప్రారంభంలో ఉంటే అది సబ్జెక్ట్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈత కొట్టడం ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ స్విమ్మింగ్ అనేది సబ్జెక్ట్గా వాడబడింది. సెకండ్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ వెర్బ్ అంటే వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్గా, అంటే మరొక వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్గా ఇక్కడ వాడబడుతుంది. ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్. అంటే ఇక్కడ రీడింగ్ అనేది వెర్బ్ ఎంజాయ్ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ వాడబడింది. నెక్స్ట్ థర్డ్ వన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ తర్వాత, అంటే ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్, ఆఫ్, అబౌట్ వీటి తర్వాత వాడబడుతుంది. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. ఆమెకు చిత్రకళలో ఆసక్తిగా ఉంది. ఇక్కడ పెయింటింగ్ అనేది ఇన్ అనే ప్రిపోజిషన్ తర్వాత వాడబడింది. నెక్స్ట్, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వెర్బ్ అంటే ఇక్కడ పూర్తిగా అని సబ్జెక్ట్ గురించి పూర్తి సమాచారం ఇస్తుంది. మై ఫేవరెట్ యాక్టివిటీ ఈజ్ డ్రాయింగ్.